నిజామాబాద్ బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల మాట్లాడారు. హనుమాన్ జన్మదినం సందర్భంగా నగరంలోని రాజస్థాన్ భవన్ నుంచి సారంగపూర్ హనుమాన్ ఆలయం వరకు 20వ మహాజెండా పాదయాత్ర వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్, బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి పాల్గొన్నారు. బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టే బస్సు యాత్ర బుధవారం ప్రారంభం కానున్నది. ఈ నేపథ్యంలో కేసీఆర్ యాత్ర కొనసాగించబోయే బస్సుకు తెలంగాణ భవన్లో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్పల్లి మండలం దమ్మన్నపేట గ్రామంలో హనుమాన్ జన్మదినం సందర్భంగా ఈరోజు దర్పల్లి మండలం దమ్మన్నపేట గ్రామంలో భక్తి శ్రద్ధలతో భజన కార్యక్రమాలు, అంగరంగ వైభవంగా హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. వేల్పూర్ మండలం పచ్చల నడుకుడ గ్రామంలో రేణుక ఎల్లమ్మ ప్రతిష్టాపన సందర్భంగా రేణుక ఎల్లమ్మ విగ్రహ ఊరేగింపు వైభవంగా నిర్వహించారు. భీమ్గల్ మండల కేంద్రంలోని వీర హనుమాన్ మందిరం వద్ద హనుమాన్ జయంతి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, ఇర్రోడి గల్లీ సభ్యులు హనుమాన్ జయంతి సందర్భంగా భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు. అకాల మరణం పొందిన ఎంపీపీ భర్త బుద్ధ రాజేశ్వర్ పార్థివ దేహానికి మాజీ ఎమ్మెల్యే సతీమణి ఆయిషా ఫాతిమా నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు అక్కున చేర్చుకుని ఓదార్చారు. మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటేశ్వర దేశాయ్, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులున్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా నిజామాబాద్ నగరంలోని హనుమాన్ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. నిజామాబాద్ కేంద్రంలోని రోకడి హనుమాన్ మందిరం భక్తులతో సందడిగా మారింది. ప్రజాస్వామ్యం ప్రతి ఓటు కీలకమని, రాజ్యాంగం తమకు కల్పించిన ఓటు హక్కును ట్రాన్స్జెండర్లు సంపూర్ణంగా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ అన్నారు. మంగళవారం స్వీప్ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. ప్రభుత్వ ఆసుపత్రి వచ్చిన ఓ రోగి పట్ల వైద్యుడు అనుచితంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ రోగి తరపు కుటుంబ సభ్యులు ఆసుపత్రి పర్యవేక్షకుడు డాక్టర్ శ్రీనివాస ప్రసాద్కు ఫిర్యాదు చేశారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి సరిత అనే ఓ మహిళ గత 3 రోజుల కిందట గొంతు నొప్పి వ్యాధితో ఆసుపత్రిలో చేరారు.